హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమండి టూర్ వెళ్ళామండి. పిల్లలు వేసవి సెలవులు కదా, అందరం కలిసి అరుణాచలం వెళ్దాం అనుకున్నాము. అరుణాచలం వీడియో కూడా ఉంది, పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి అరుణాచలం నుంచి నైటు 12 అయింది. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వచ్చాము. కంచి వచ్చి అక్కడ రూములు తీసుకున్నాం అనమాట. అక్కడ రూములు తీసుకుని వెళ్ళింది 22 నెంబర్స్ కదా. ఈ రూమ్లో 3 బెడ్స్ ఉన్నాయి, ఇంకో రూమ్లో 3 బెడ్స్ ఉంటే ఒక రూమ్ కొంతమందికి 10 మందికి ఒక రూమ్ 10 మందికి తీసుకున్నాము. తీసుకుని ఆ రూమ్లో ఉన్నాం ఆ నైటు. కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం దగ్గరే విష్ణు కంచి అని ఉంది. గోవిందరాజుల స్వామి ఉంటాడు అక్కడ. విష్ణు కంచి, వెండి బల్లి, బంగారు బల్లి దేవాలయం ఉంటుంది అక్కడ. ముందు అక్కడ విష్ణు కంచి వెళ్ళాము. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో అసలు ఫోన్ ఎలా లేదు. ఇక్కడ మాత్రం ఫోన్ తీసుకొని ఇచ్చారు వీడియో, అందుకని ఇక్కడ వీడియోలు తీశాను. గోవిందరాజుల స్వామి బాగా కనిపించారు, చాలా బాగా కనపడ్డాడు. అక్కడ కూడా వీడియో తీస్తుంటే ఎవరన్నా ఏమన్నా అంటారని గబాలను తీసి పెట్టేశాను. ఈ దారెమ్మట ఏం తీసుకున్నా ఎవరేం మాట్లాడలేదు. అసలు తిరుపతిలో కూడా ఫోన్ ఎలా లేదు. అయితే ఇంకా ఇప్పుడు కంచి నుంచి బయలుదేరితే మళ్ళీ తిరుపతి బయలుదేరాలి మేము. అగో పైకి గోవిందరాజుల స్వామి దగ్గరికి వెళ్ళటానికి అట్లా పైకి ఉంటాయి మెట్లు. వెళ్ళేవాళ్ళు ఆ లైనే, వచ్చేవాళ్ళు ఆ లైనే. అసలు చాలా ఒత్తిడిగా వెళ్ళారు ఇక్కడ. అగో దేవుడు బొమ్మ గోవిందరాజుల స్వామి చాలా బాగా కనిపించారు అసలు ఇక్కడ మళ్ళీ ఆయన చూసుకొని మళ్ళీ ఇటు పక్కకు వచ్చి వెండి బల్లి, బంగారు బల్లి ఉంటాయి కదా. ఇగో అక్కడ మాత్రం నేనే తీసుకోవడం కాబట్టి నేను అంటుకున్నప్పుడు పడలేదు. ప్రస్తుతానికి ఇదిగో అంటుకుంటున్నారు. బంగారు బల్లి చూడు, అందరు చేతులేసి రుద్ది అక్కడ తెల్లగా అయిపోతుంది. ఎన్ని వేల మంది జనం వెళ్తున్నారు. అసలు ఆ బల్లి మీద చేయి బారుగా వేసి రుద్దుకుంటూ వస్తున్నారు. అంత లెక్క తెల్లగా ఉంది బంగారు బల్లి. ఇగో ఇక్కడ మా లక్ష్మక్క వాళ్ళు అంటుకుంటున్నారు. ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు లక్ష్మక్క వాళ్ళు, సీతమ్మ లక్ష్మక్క. ఫస్ట్ సూర్యుడు సాక్షిగా, చంద్రుడు సాక్షిగా వెండి బంగారు బల్లెలు నేను తాకి వచ్చాను అని అక్కడ అంటానికి అనమాట. సూర్య చంద్రులు కూడా ఉన్నారు. ముందు సూర్యుడు, తర్వాత చంద్రుడిని అంటుకుని, తర్వాత వెండి బల్లి, తర్వాత బంగారు బల్లిని అంటుకున్నాం. ఇగో వీళ్ళందరూ మా వాళ్ళే, మాతో పాటు వచ్చిన వాళ్ళు. సంజమ్మ వాళ్ళమ్మ, వాళ్ళ అత్తగారు, వీళ్ళందరూ ఎక్కినప్పుడు నేను తీయగలిగాను. నేను ఎక్కినప్పుడు తీయలేదు. అందరం గుళ్ళోంచి బయటకు వచ్చాక ఇక్కడ కూర్చున్నప్పుడు నేను వీడియో తీశాను. అయితే ఇంకా తర్వాత ఇంకో ఫోటోలో నేను కూడా వచ్చా, అబ్బాయి సెల్ఫీ తీసినప్పుడు. ఇది ఇక్కడ కూర్చున్నా నేను వచ్చి ఫస్ట్ వీడియోని వాళ్ళందరిని తీసా. తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చినాక ప్రసాదాలు కొనుక్కోవాలి. పులిహోర, కర్డ్ రైస్ 2 ఒక్కొక్క బాక్స్ 50 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు అక్కడ. మాకంటే ముందు శేషం ప్రసాద్ గారు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ప్రసాదాలు కొనేశారు. కొని వాళ్ళే అందరికి తల ఒక డబ్బా ఇచ్చారు. అదే మేము ప్రసాదం తీసుకుంటున్నాం అందరం. ఇంకెక్కడి నుంచి బయలుదేరి ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళి కామాక్షమ్మ దేవాలయంకి వెళ్ళాం. కామాక్షమ్మ దేవాలయానికి వెళ్ళేటోడికి 12:30 అయిపోతుంది. 12:20 అయిపోతే గుడి మూసేస్తారని చెప్పి ఆవిడకి వెళ్ళాము. ఫోన్లన్నీ కారులో పెట్టేసిపోయాము. అసలు ఫోనే మా అమ్మట్లేదు. ఇంక మేము ఫోటోలు కూడా తీయలేదు. అసలు తీయనివారు కూడా ఆ దేవాలయంలో. చాలా ట్విస్ట్గా ఉంది అక్కడ. అసలు రానేయటం లేదు లోపలికి, అన్ని చెకింగ్లు ఉంటున్నాయి. ఈ గుళ్ళల్లోకి ఏం తీసుకెళ్ళినా ఏం మాట్లాడలేదు. ఇక ఆ గుళ్ళలోకి మాత్రం మేము ఫోన్ ఎలవలేదని చెప్పి ఫోన్ తీసుకెళ్ళలేదు. వేరే ఉద్దేశం కాదు, మాకు కూడా సంతోషం కదా పలానా చోటకి వెళ్ళామని చెప్పడానికి. చూడండి ఎంత బాగా అందరం కూడా 22 నెంబర్స్ అనమాట వెళ్ళింది. 22 నెంబర్స్ కూడా మళ్ళీ రూమ్కి వచ్చి ఎమ్మటే నేను మళ్ళీ తిరుపతికి బయలుదేరేటప్పుడు మళ్ళీ రూమ్లోకి వచ్చి అన్నీ సర్ది స్నానం చేసేసాం అనమాట. మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ ఆ నైట్ తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతికి బయలుదేరుతున్నాం. కంచిలో అయిపోయిందండి. కంచిలో అయిపోయి ఇక్కడి నుంచి తిరుపతి బయలుదేరి వెళ్ళాము. నైటు 7 అయింది వెళ్ళేటప్పటికి. 7ంటికి వెళ్ళి అందరూ లైన్లోకి వెళ్ళి టికెట్లు తెచ్చుకున్నాము. ఇక్కడ కార్ దగ్గర ఒక ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ అయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఉండి వంట చేసేసారు. మేము అన్నీ తీసుకెళ్ళాము వెళ్ళేటప్పుడు రైస్ అన్నీ కుదిరితే వండుకోవచ్చు అని చెప్పి సర్లేని వాళ్ళు వంట చేశారు. అక్కడ తినేసి కొండపైకి బయలుదేరదాం అనుకున్నాము, కానీ కిందే రూములు తీసుకున్నాము, ఇక్కడే తినేసాము. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్